గజాననం భూతగణాదిసేవితం కపిత్థజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. పోతన భాగవతము నుండి 4 టంగ్ ట్విస్టర్ పద్యాలు. మొదటిది గజేంద్ర మోక్షము నుంచి. గజేంద్రుడు ఆర్తనాదాలు చేయగా శ్రీ మహావిష్ణువు ఆయనని రక్షించడానికి బయలుదేరుతారు. ఆయన వెనకాల శ్రీ మహాలక్ష్మీదేవి ఆయనని ఎక్కడికి వెళ్తున్నారు అని అడగాలా అడగకూడదా అని సందేహిస్తున్నారు. అడిగెదననికడు వడిజను నడిగినదను మగుడు నుడుగడని నడయుడుగున్ వెడ వెడ సిడి ముడి తడబడ నడుగిడు నడుగిడదు జడి మనడుగిడు నెడలన్. ఈ పద్యములో డా 23 సార్లు చెప్పబడుతుంది, నా ఏమో 14 సార్లు వస్తుంది. రెండవ పద్యము దశమస్కందము నుంచి. బాలకృష్ణుడు పూతన సంహారం చేసిన తర్వాత ఆ పరమాత్మకు విషపూరితమైన పాలు దాగడము ఒక పెద్ద లెక్క అని చెప్పే పద్యము. విషధర రిపు గమనునికిని విషగళ సఖునికిని విమల విషశయనునికిన్ విషభవ భవ జనకునికిని విషకుజచను విషము కొనుట విషమే తలపన్. ఈ పద్యములో విష అనే పదము 6 సార్లు వస్తుంది. 3 అర్థాలతో కూడా వస్తుంది. మొదటి అర్థము నీరు, రెండవది కష్టము, మూడవది గరళము లేదా కాలకూటము. మూడవ పద్యము వామనమూర్తి వటువుగా బలిచక్రవర్తి యాగశాలకు వెళ్తున్నారు. ఆయన నడిచే తీరు విచిత్రముగా ఉన్నది. వెడవెడ నడకలు నడుచుచు ఎడ ఎడ అడుగిడ జాడలు ఇలదిగబడగన్ బుడి బుడి నుడువులు నుడుచుచు సిడిముడి తడబడగ వటువు సేరెన్ రాజున్. నాలుగవది భీష్మస్తుతి నుంచి. భీష్మ పితామహుడు శ్రీకృష్ణ పరమాత్మను చేసిన స్తుతి. పలుకుల నగవుల నడపుల నలుకల నవలోకనముల నాభీరవధూకులముల మనముల తాలిమి కొలుకులు వదిలించు ఘనుని కొలిచదమదిలోన్.